జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నింద వేయడం సులభమే కాని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే కాని ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి విలువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 18, 2025, శుక్రవారం. తిథి పంచమి, సాయంత్రం 5:07 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 8:21 వరకు. తదుపరి మూల. యోగము పరిగ, రాత్రి 1:04 వరకు. తదుపరి శివము. కరణం తైతుల, సాయంత్రం 5:07 వరకు. తదుపరి గరజి. తెల్లవారుజామున 5:48 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం రాత్రి 11:04. చంద్రాస్తమయం ఉదయం 9:20. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 8:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:22 వరకు. వర్జము సాయంత్రం 5:01 నుండి 6:45 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 3:25 నుండి 5:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:04 వరకు. శుభ సమయాలు. ఉదయం 5:50 నుండి 7:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి 3:15 వరకు. ఏప్రిల్ 18, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, సాయంత్రం 5:07 వరకు ఉంది. తదుపరి షష్ఠి. శుక్రవారం షష్ఠీ తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:57 వరకు పరిగయోగ విష గడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాయంత్రం 5:07 నుండి రాత్రి 8:54 వరకు షష్ఠీ తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు ఉదయం 8:21 వరకు ఉన్న జ్యేష్ఠ నక్షత్రం శుక్రవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే మూలా నక్షత్రం కూడా దారుణ మరియు తీక్షణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక, బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక, తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:21 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు ఉదయం 8:21 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. గాంధారికి ఎంతమంది సంతానం? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి వర్ధంతి. భారత స్వాతంత్రోద్యమకారులు తాంతియా తోపే గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 18 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. తులా రాశి విశ్రాంతిగా గడుపుతారు. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి అవసరానికి సహాయం చేస్తారు. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.